గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. వందే ఆత్మానాత్మరహితాచల పూర్ణోపజగద్గురుం వందే బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రత్యక్ష రూప జగద్గురుం వందే శ్రీశైలవంశకులజ్యోతిస్వరూప జగద్గురుం వందే పరమానంద శంకరేంద్రం జగద్గురుం మద్గురుం నమామ్యహం. ఈరోజు మాదారం గ్రామంలో మరి నిర్మలానంద రామచంద్రరావు వారి పాద పూజ తర్వాత వారి శిష్యుడైనటువంటి సత్యానంద ముకుంద స్వాముల వారి పాదపూజ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ పంతులు లక్ష్మమ్మ పంతులు వాళ్ళు ఎవరు కొత్తగా రాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఇంతమందిని ఆహ్వానించి మరి ఆ గురు ధర్మం అనగా గురు శిష్య ధర్మం ఏ విధంగా ఉండాలి అని విచారించుకోవడానికి, మనసు దృఢపరచుకోవడానికి, జన్మ తరింపజేసుకోవడానికి ఈ అవకాశం మనందరికీ కల్పించింది కనుక వారికి ఆ రామచంద్ర ప్రభుల వారి, సత్యానంద ముకుంద స్వాముల వారి, మాధవ స్వామి, భక్తానంద స్వాముల వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వేదికపై ఉన్నటువంటి ఆమె సత్యానంద సత్యరెడ్డి స్వాముల వారు, ఇంకా వీళ్ళు నేను కొత్తగా ఇప్పుడు అన్నయ్య పక్రప్ప స్వాముల వారు, మరి వారిలో కూడా ద్వాదశ నమస్కారం అర్పిస్తూ మరి ఇంత ఓర్పుతనం కూర్చొని మీరు ఈ తత్వ విచారణ వినడానికి, విని ఆచరణ లోపల పెట్టడానికి కూర్చున్న మీకు కూడా ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ, ముఖ్యంగా ఈ మనసుల లోపల పెద్దలు చెప్పిన మాటలే, కొత్త కల్పన ఏం లేదు. అది మనం విని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే ఆ ఫలితాన్ని అందుకోగలుగుతాం. వినేవాళ్ళకే ఉంటే ఎందుకు అంటే ఇప్పుడు చెప్పడానికి ఎవరైనా చెప్తారు కానీ ఆచరించేవారు తప్ప. విన్నవారు కన్నా ఇప్పుడు అనేవాళ్ళకంటే విన్నవాళ్ళు గొప్ప అన్నారు. అంటే ఇప్పుడు మేము అనుకుంటాము కానీ మీరు అంత ఓపికతో విని ఆచరించాలనే తత్వం మీ అందు ఉండదు కాబట్టి మీరే గొప్ప అనుకోవచ్చు. మరి విన్నవారికంటే కన్నవాడు గొప్ప. స్టెప్ ఎట్లా తీసుకుని వస్తూ ఉండేవారు. కన్నవాడికంటే కలిగినవాడు గొప్ప. బంగారాన్ని గురించి మనము అనొచ్చు, వినొచ్చు, కనొచ్చు, కానీ సంపాదించుకున్నామంటే దాని విలువ మీకు తెలిసే తెలుసు. అందుకొరకు 4 జాతుల మనుషులు ఇక్కడ చెప్తారు. ఏది వారు మనుషుల్లో ఒక మానవ పశువులు, మానవ రాక్షసులు, మానవులు, మానవ దేవతలు. అంటే ఈ బోధకు, పరిపూర్ణ బోధకు మానవుల లోపల ఉన్నటువంటి దేవతలు మాత్రమే అర్హులు దీన్ని వినడానికి కానీ పొందడానికి కానీ. మిగతా వారు సాధ్యం కాదన్నట్లు రకరకాల వ్యసనాలకు బానిసలై మరి గురువాక్యాన్ని విస్మరించి మరి ఈ జన్మను తరింపజేసుకోలేక ఆ వ్యసనాలకు బానిసలై తమ జన్మను వ్యక్తం చేసుకుంటాం. మనం అట్లా కాదు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు అంటే మీరందరూ కొంతవరకు సాధారణ చతుస్థాయి సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈ బోధ వినడానికి కూడా ఉంటారు. మరి మీరందరూ అట్లే ఉండరని నాకు అనిపిస్తుంది. ఆ సాధారణ చతుస్థాయి సంపత్తి ఇంతకుముందు సర్వేకృష్ణ గారు చెప్పింది ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అనగా ఏంది, అనాత్మ అనగా ఏంటంటే ఆత్మ అంటే నామరూప క్రియలకు విలక్షణమైనటువంటిది. మరి అనాత్మ అంటే దృశ్యరూపమైనటువంటిది, నామరూపాలతో కూడుకున్నటువంటిది. మరి ఈ నామరూపాలకు విలక్షణమైనటువంటి ఆత్మ అది ఏది అంటే మన స్వరూపమే, నీ స్వరూపమే. అది తెలుసుకోండి. ఎవరు చెప్పారు మనకు? మన బంధువులే కానీ, భార్య పిల్లలే కానీ, కొడుకులే కానీ, తల్లిదండ్రులే కానీ ఎవరు దాని గురించి చెప్పరు. ఆ గురువులే నీ నిజాన్ని తెలుసుకో. ఈ జన్మ ఎక్కినందుకు నీవెవరో తెలుసుకో. ఎందుకు 2 మాటలు ఏం చెప్తున్నాడా? నీవు ఎవరో తెలుసుకో, నీ నిజము తెలిసి మసులుకో. ముందు నీవెవరో తెలుసుకొని మళ్ళీ తర్వాత నీ నిజాన్ని కూడా విచారించు. అది ఎంతవరకు సత్యం అనేది. మరి దానికి ఆ అర్హత కావాలి. ఆ అర్హత కావాలంటే ముఖ్యంగా రకరకాలుగా ఇప్పుడు చదవన సంపత్తి లోపల ఉన్నటువంటి వినడానికి అర్హుడు. మరి బోధకులు ఎవరు వారు విచారణ చేస్తే కృష్ణదేశుల వారు ముందే మొదటి కందార్థం లోపల హెచ్చరిక చేసిండు. ఏమని?
జనులార జనన మరణము తొలగంద్రోయదాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పక వింటాను. అంటే ఎవరు లక్షణయుతులు అని విమర్శన చేస్తే భగవద్గీత లోపల క్షేత్రజ్ఞ యోగం లోపల అంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడు 5 శ్లోకాల ద్వారా ఆ లక్షణాలను వ్యక్తం చేసినాడు. అవి విమర్శన చేసుకొని మనంతా ఆ లక్షణాలు ఉన్నాయా, మరి లేకుంటే ఏ విధంగా వాటిని మనము ప్రయత్నపూర్వకంగా సంపాదించుకొని ఈ జన్మ తరింపజేసుకోవాలనే ఆలోచన అందరం చేసి మరి అవి సంపాదించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఆ లక్షణాల గురించి కొంత విచారణ చేసుకున్నాం. మనం గురుపుత్రునికి ఉండవలసిన లక్షణాలు, భక్తునికి ఉండవలసిన 4 లక్షణాలు, మరి ఆ లక్షణాలు ఉన్నప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. ఏంటి మన లక్షణం విచారణ చేస్తే ఇది భ్రాంతి రహిత మార్గం, అహం రహిత మార్గం. అంటే అహం రహిత మార్గం నేను లేనటువంటిది. మరి నేను నిలబడుతున్నా కదా, కారణం ఏంటి అంటే భ్రాంతి. దీనికి నేను అనుకోవడము, ఈ జగదంతా ఉండదనుకోవడం, దీనికి కారణం ఏంటి భ్రాంతి. ఆ భ్రాంతి దొరకొచ్చుకోవడానికే గురుమూర్తిని చేరుకోవడం, ప్రమాణం చేయడం జరిగింది. ఇంతవరకు ఆ ప్రమాణానికి ఎంతవరకు కట్టుపడ్డాము, బోధకు అర్హులమా అని విచారణ చేసుకోవాలి. ముఖ్యంగా విశ్వాసం కావాలి గురువు మీద. ఏది? గురువే తల్లి తండ్రియు, గురువే తల్లి తండ్రి దాత గురువే అనుచు గురుభక్తి చేయి మనుజుడు ధరలోపల పూజ్యుడాయ దత్తాత్రేయ అని ఎవరినైనా తీసుకోండి. మీరు ఇప్పుడు శ్రీకృష్ణుని తీసుకోండి, ఆయన గురుసేవ చేసిండు. అంతటి జగద్గురు అనిపించుకొని కూడా 64 విద్యలు ఆరితేరి కూడా మరి ఆయనకు ధరించే మార్గం లేక భార్య రుక్మిణీదేవి సంకల్పం చేస్తే సంకల్పం కలిగించింది ఆయనకు. నీవన్నీ గారడి విద్యలు లక్ష్మణుని బతికేయచ్చు, ఏమేమి రకాలుగా చేయవచ్చు, అవన్నీ గారడి విద్యలు నిజం కావు అంటే మరి ఎట్లా అంటే పెద్దలకు చేరి గురువుని చేరి తెలుసుకోవాలి. ఎవరు పెద్దలంటే సాందీప్లో వాళ్ళు చేసుకో. ఆయన చేరి 12 సంవత్సరాలు చేసి ఆ ధర్మాలు తెలుసుకున్నాడు ఆయన. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఆ మర్మం తెలుసుకున్నాడు కనుక జగతే పూజిస్తున్నది ఆయన ఈనాడు. మరి ఆయన తండ్రికి లేదు, వాసుదేవునికి ఎక్కడ గుళ్ళు లేవు, పూజలు లేవు, తండ్రే కదా. కారణం ఏంటి అనిపిస్తే గురుసేవ చేసిండు ఆయన, కట్టెలు మోసిండు. నాడు వాళ్ళ గురించి తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంతటి పరమాత్మ స్వరూపుడు అయ్యిండు కూడా శరణాగతి లోపల సాందీపుల ఆశ్రమానికి సేవ చేసి కట్టెలు మోసి మరి అతను జగత్పూజుడు అయ్యిండు. ఇంకెవరిని? శ్రీరాముని తీసుకోండి, ఆయన కూడా జగత్పూజుడు అయింది నాడు. ఆయన తండ్రి దశరథుడు, ఆయన పూజలు లేవు, గుళ్ళు లేవు, కారణం గురుసేవ చేయలేదు. ఇట్లా ఎవరినైనా తీసుకోండి, ఆ విధంగా ఎవరైతే గురుసేవ చేసి గురువుని నమ్ముంటారో వాళ్ళే జగత్తులో కూడా పూజింపబడుతున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకున్నాలి. గురుసేవకు అంకితం కావాలి. గురుసేవకు అంకితం కావాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంది? మొదటిది దేని ఎందు అపేక్ష లేకపోవడం. ఈ ప్రాపంచికంగా ఏ సుఖాలు కలవడం సర్వాధ్యక్షుడు చెప్పిండు. ఏంది? ఈహలోక సుఖము, పరలోక సుఖము, మీరు ఎట్లుంది విరక్తి కలిగి ఉండడం అంటారు. మరి నిజానికి వాస్తవానికి విచారించి ఏ సుఖం శాశ్వతంగా ఉంటుందో మనం పొందగలుగుతున్నాము. ఏ టైంలో ఏ విషయం వినడం వల్ల మనకు సంతోషం అవుతుందో, ఏ విషయం వినడం వల్ల దుఃఖం కలుగుతుందో మనకే తెలియకుండా. అందుకే ఏమంటాడు? విషయేంద్రియాలలో విషయం ఉన్నదో అన్న విషయాల పడదు మోక్ష విమల దృష్టి అంటాడు. నిర్మలమైన దృష్టి ఏర్పడదు ఈ విషయాలు అందుపోతే. ఆ ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటే టైం చాలా పడుతుంది. కనుక ఈ లక్షణాలు చెప్పుకొని మనము వాటిని పొందే ప్రయత్నం చేయాలి. ఏంటివి? మొదలు అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, రాజవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం అంటాడు. అమానిత్వం అంటే తనను తాను పోడుకొనుట ఎంత ఇష్టం ఉండకూడదు. ఈ ప్రపంచం లోపల ఎట్లున్నది? ఇప్పుడు మనం గురువు కాడికి వచ్చినామంటే ఏమైనా పొరపాటు చేసి ఆయన తిట్టినా అహంకారానికి గురవుతాము. నన్ను ఇంత మాట అన్నా గురువు అయితే గట్లా అంటాడా ఇట్లా అంటాడా, అహంకారానికి గురవుతాము. తప్పు చేసినా తప్పు చేయను ఎవరు చేసిన తప్పు చేసినట్టే అప్పుడు సంతోషం అవుతుంది. అట్లా తనను విచారణ చేసుకోవాలి. తనను తాను పోగొట్టుకున్నట్టు అయింది ఇష్టం ఉండకూడదు. అదంబిత్వం, తనను ఎప్పుడు ఇతరులు అవుననాలే తనను అని తనను కూడా ఉండకూడదు అంటాడు. అహింస, మమాత్మ సర్వభూతాత్మ కలిగి ఉండడం.
ఏ వస్తువు ఏ విషయాన్ని ఎవరినైనా మాటల చేత కానీ చేతల చేత కానీ బాధ పెట్టుకుంటాం. శౌచం అంటే పరిశుభ్రత. ఈ శరీరాన్ని ఈ బట్టలను సబ్బులు పెట్టి మైల తీస్తాం. మరి మనసు పట్టింది కదా మైల, మరి దాన్ని ఎట్లా తీసేది, దాన్ని ఎట్లా పోగొట్టేది? ఆలోచన నాకైతే వస్తున్నారు, మీకు అక్కడ వస్తుంది. మనసు మైల దీనికి ప్రయత్నం చేస్తుంటాను కానీ మీరు పుణ్యపురుషులే. ఏంటిగా మైలలు? ఈశానాత్రయాలు, వాసనాత్రయాలు, తాపత్రయాలు, మదత్రయాలు, అబ్బాబాబా, బారిషెట్ వర్గాలు, అష్టమదాలు, ఇన్ని విధాలు కనపడకుండా మైల పట్టినాయి ఆ మనసుకు. దాన్ని పరిశుభ్రత చేయాలి కదా. మరి అటువంటి పవిత్రుడికే ఈ బోధని పండిత శివానంద స్వామి చెప్తాడు. అందుకొరకు ప్రయత్నం చేయాలి మనం మలినం పోనికి. ఏం చేస్తాం మరి దాని జోలికే? కేవలం గురువాక్యములనే 2 పూటల కొందరు చేయకున్నాయని అభ్యాసం అయింది చెప్తారు అని, కానీ నేను మానసుంటలేదు. ఇంకా ఖచ్చితంగా 2 పూటలు అనుష్ఠానం ఉండాలి. 2 పూటలు తింటాం కూడా, శుభ్రంగా తృప్తికరంగా తింటాం కదా. ఆ విధంగా ఎట్లా 2 పూటలు కూడా అనుష్ఠానం ఉండాలి. తక్కువ కాకుండా 45 నిమిషాలు, ఉదయం కదా సాయంకాలం కదా. ఆ విధంగా పురుష ప్రయత్నం చేత అయితేనే ఈ మలినం దొరుకుతుంది, మనసుకున్న మలినం దొరుకుతుంది. ఆ మలినం దొరకదంటే నీవు ఎన్ని మాటలు మాట్లాడ్డా, ఎంత చేసినా ఏం చేసినా నేను వ్యర్థపడతాను. శౌచం అంటే పరిశుభ్రం చేసుకోవడం. ఏమిటి? నీ మనస్సును ఉండవలసిందే, ఇల్లు శుభ్రం ఉండవలసిందే, మనస్సు శుభ్రం ఉండవలసిందే, మాటలు శుభ్రం ఉండవలసిందే. ఇవన్నీ ఆ విధంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఈ మార్గం లోపల గురుధర్మాన్ని నిర్వర్తించగలుగుతాం మనం. ఆచార్యోపాసనం అంటే మనకు ఎవరైతే ఉపదేశం చేసిందో అటువంటి పుణ్యపురుషుని, మహాపుణ్య చతుర్విధ శుశ్రూషలతో సేవించడం. అంటే మీకు తెలిసే ఉంటాయి ఆయన చతుర్విధ శుశ్రూషలు ఏంటివి అంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఇవన్నీ ఏ విధంగా చేస్తాం? ఇంతవరకు కనపడదు, ఇప్పుడు కనపడతలేవు ఎందుకే మా శుశ్రూషలు అనేవి. మేము గురుసేవకులో ఉన్న భావన కూడా ఏ పుణ్యపురుషులకు ఉంటుండదో బాగా విచారణ చేసుకోవాలి. ఈ అహంవేత మార్గంలో వాళ్ళంటే ఆ శుశ్రూషలు ఉండవలసిందే. చెప్పిండు కదా కృష్ణేశ్వర వారు కూడా 4 శుశ్రూషలు లోడత గావించుకుంటూ లోకాతీతం. లోడత గావించుకుని 4 విధాల శుశ్రూషలు మనసులో జరిగినప్పుడు దాని మలినం దొరుకుతుంది, అది పవిత్రమవుతుంది. అప్పుడు లోకానికి అతీతమైనది ఏదైతే ఉందో అది పరిపూర్ణం అంటారు, పరమపదం అంటారు, రకరకాలుగా చెప్పొస్తారు. దాన్ని ఆ వస్తువు గ్రహించడానికి అవకాశం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. స్థైర్యం ఆత్మ విగ్రహం అంటాడు. అంటే మోక్ష మార్గం అందు స్థిరబుద్ధి కలిగి ఉంటాం. ఇప్పుడు అందరికీ ఈ 3 వైరాగ్యాలు వస్తాయి. ఏవి? పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అందరికి వస్తాయి. సరిపోయింది. ఎంతమంది వస్తారు? అబ్బాయి మేమైనా 100 మంది తిరుగుడి పోయిండే